Hello students, welcome to my channel Venkat Botany. Okay students, NEET MCET వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియట్ బాటనీ క్లాసెస్ మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సెషన్లో సీనియర్ ఇంటర్మీడియట్ బాటనీ సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ అనే చాప్టర్లో మనం ఉన్నాం. సో దీనికి సంబంధించి ప్రీవియస్ సెషన్లో మనము డిఫ్యూజన్ అంటే ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఎందుకు అవసరమో ఎక్కడ జరుగుతుంది, అలాగే వీటికి సంబంధించి డిఫ్యూజన్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, అలాగే డిఫ్యూజన్ రేట్స్ వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే గ్రేడియంట్, కాన్సన్ట్రేషన్, పర్మియబిలిటీ, టెంపరేచర్, ప్రెజర్ అనే అంశాలు మనం చూసినాం. ఎవరైనా మిస్ అయింటే లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చూసుకోండి. అలాగే ఈరోజు సెషన్లో సీనియర్ ఇంటర్ బాటనీ సంబంధించి మనము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ గురించి డిస్కస్ చేద్దాం. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అయితే మనకు ఈ డిఫ్యూజన్ ఎందుకు ఇక్కడ ఫెసిలిటేటెడ్ అంటే సెల్ నుంచి సెల్కు మాలిక్యూల్స్ కానీ మినరల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అయ్యే క్రమంలో సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్ ఈ రెండింటిని క్రాస్ చేస్తూ లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది సైటోప్లాజంలోకి. అయితే సెల్ వాల్లో మనకు ప్లాస్మా డెస్మటా అనేవి ఉంటాయి. సెల్ వాల్లో ప్లాస్మా డెస్మటా ఉంటుంది కాబట్టి అంటే గ్యాప్స్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా ఈజీగా మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ప్లాస్మా మెంబ్రేన్లో ప్లాస్మా డెస్మటా అనేవి ఉండవు కాబట్టి ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ మాలిక్యూల్స్ డిఫ్యూజన్ కావడం అనేది. ఇక మనకు దాన్ని మనము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అనే చాప్టర్లో మనం టాపిక్ కింద మనము డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ డిఫ్యూజన్లో మాలిక్యూల్స్ ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా, ఈజీగా ట్రాన్స్పోర్ట్ కావాలన్నా కూడా ద డిఫ్యూజన్ రేట్ డిపెండ్స్ ఆన్ సైజ్ ఆఫ్ సబ్స్టెన్సెస్ యొక్క సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్మాలర్ సబ్స్టెన్సెస్ డిఫ్యూజ్ ఫాస్టర్, మరి లార్జర్ సబ్స్టెన్సెస్ ఫాస్ట్గా డిఫ్యూజ్ కాలేవు, ఆగిపోతాయి. సో స్మాలర్ సబ్స్టెన్సెస్ సులభంగా డిఫ్యూజ్ అవుతాయి. అంటే సో ద డిఫ్యూజన్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్ అక్రాస్ ఎ మెంబ్రేన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సాల్యుబిలిటీ ఇన్ లిపిడ్స్. సో లిపిడ్స్ ఎందుకు ఇక్కడ డిస్కస్ చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్లో మనము ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ను మనము చూసి ఉంటాం. ఒకసారి ప్లాస్మా మెంబ్రేన్ స్ట్రక్చర్ చెక్ చేసుకుంటే మనకు ఈ విధంగా 2 లేయర్స్ ఉంటుంది. పైన ఒక లేయరు మనకు లిపిడ్ లేయర్ ఉంటుంది, అలాగే కింద ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది. దీన్ని మనం లిపిడ్ బై లేయర్ అంటాం. ప్రతి లిపిడ్ స్ట్రక్చర్లో పైవైపు స్పెరికల్ షేప్లో ఉన్నది హెడ్, టెయిల్. ఇది టెయిల్ అనమాట, కింద వేస్తున్నది ఈ 2 లైన్స్ వేస్తున్నది టెయిల్ పోర్షన్. సో టెయిల్ పోర్షన్ లోపల వైపు ఉంటుంది, హెడ్ పోర్షన్ బయట వైపు ఉంటుంది. సో అక్కడక్కడ మనకు ఈ ప్రోటీన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ప్రోటీన్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అయితే ఈ ప్రోటీన్ సబ్స్టెన్సెస్ చాలా కొన్ని మాత్రమే ఉంటాయి, ఎక్కువ శాతము లిపిడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే అందువల్ల ఏవైతే లిపిడ్స్తో ఈజీగా సబ్స్టెన్స్ కరిగిపోగలవో దేర్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఈజీ టు పాస్ త్రూ ద మెంబ్రేన్. అంటే లిపిడ్లో ఏవైతే కరిగిపోతాయో ఆ సబ్స్టెన్స్ ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. మరి లిపిడ్లో కరిగిపోనివి ఆగిపోతాయి. ఇక్కడ చివరిన అదే పాయింట్ ఇచ్చారు మనకు. సో చివరిలో ఏం చూడండి, ద మెంబ్రెయిన్ సబ్స్టెన్సెస్ అక్రాస్ ఎ మెంబ్రెయిన్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సాల్యుబిలిటీ ఇన్ లిపిడ్స్. ఏవైతే లిపిడ్లో కరిగిపోతాయో వాటి యొక్క ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అని అర్థం. సో ఏవైతే కరగవో ద నాన్ సాల్యుబుల్ సబ్స్టెన్సెస్ డిఫ్యూజన్ ఈజ్ డిఫికల్ట్ టు పాస్ త్రూ దిస్ మెంబ్రెయిన్. ఏవైతే కరిగిపోవో అవి ట్రాన్స్పోర్ట్ కావడం అనేది చాలా కష్టం అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే చూసుకుంటే మనకు దే allowing molecules up to the size of small proteins to pass through. సో సైజ్ని బేస్ చేసుకొని అవి ట్రాన్స్పోర్టేషన్లో చేస్తాయి, మాలిక్యూల్ ట్రాన్స్పోర్టేషన్లో పాల్గొంటాయి. సో ఇక్కడ చూస్తే మనకు పిక్చర్ ఇచ్చినాడు ప్లాస్మా మెంబ్రేన్ సంబంధించింది. ఇందులో మనకు ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ దెన్ రొటేట్స్ అండ్ రిలీజ్ ద మాలిక్యూల్ సైడ్ ద సెల్. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ప్లాస్మా మెంబ్రేన్. ఈ ప్లాస్మా మెంబ్రేన్లో ఇది లిపిడ్ లేయరు, ఇది ఒక లిపిడ్ లేయరు. ఈ లిపిడ్ లేయర్లో అక్కడక్కడ ప్రోటీన్స్, ఇవి మాలిక్యూల్స్. ఈ మాలిక్యూల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కావాలి. సో ట్రాన్స్పోర్ట్ కావాలన్నప్పుడు లిపిడ్లో కరిగిపోయేవి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, లిపిడ్లో కరగనివి మాత్రము ప్రోటీన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అది అలాగే వాటర్ ఛానల్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వాటర్ ఛానల్స్ దే మేడప్ ఆఫ్ 8 డిఫరెంట్ ఆక్వాపోరిన్స్. ఆక్వా అంటే వాటర్, పోరిన్స్ అంటే రంధ్రాలు. ప్రోటీన్స్ ట్రాన్స్పోర్ట్ చేసి మాలిక్యూల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే పోరిన్స్ అనుకున్నాం ఇందాక. సో ఆక్వా పోరిన్స్ అంటే మీ వాటర్ మాలిక్యూల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే ప్రోటీన్స్ని ఆక్వాపోరిన్స్ అంటాం. దీంట్లో 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్వాపోరిన్స్తో తయారై ఉంటుంది ఈ వాటర్ ఛానల్.